మరి స్త్రీలు కంటతడి పెడితే లక్ష్మీదేవి ఉండదు అని అంటారు. అది ఎంతవరకు నిజమండి? నిజమేనమ్మా. దీంట్లో అంటే మనం అన్నిటికీ అప్డేట్ అవుతున్నాం. అవునండి. ప్రతి ఒక్కదానికి పూర్వ ఆచారాలకి ఇప్పుడున్న ఆచారాలకి తప్పనిసరిగా అప్డేట్ అవుతూనే ఉన్నాం మనం ప్రతి ఒక్కటి కూడా. పూర్వకాలంలో ఆడవాళ్ళు ఏంటి, తప్పనిసరిగా ఇంట్లో పని చేసుకుంటూ భర్త పిల్లలకి కుటుంబ సభ్యులకి చక్కగా వంట చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే కావాలో అవన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లో భర్త దీపారాధన చేస్తే మిగిలిన పూజ అంతా కూడా భార్య చేసేది. భర్త సంపాదన తీసుకొస్తే భార్య చేతిలో పెడితే అది ఎంతవరకు ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతూ, ఎంతవరకు దాచిపెట్టాలో దాచిపెడుతూ, పూర్వకాలంలో ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలతో సరిపోతుంది. పూర్వకాలంలో ఏంటి, ఒక్కొక్కళ్ళకి 8 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఖర్చులు, వీళ్ళ చదువులు, అంతేకాకుండా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వివాహాలు, వీటన్నిటి కూడా డబ్బులు ఎవరు దాచిపెడుతున్నారు? మగవాడు సంపాదించుకు తీసుకొస్తున్నాడు. కానీ దాన్ని జాగ్రత్త చేయవలసినటువంటి అవకాశం ఎవరికి వస్తుంది? స్త్రీలకు మాత్రమే వస్తుంది. స్త్రీ అంటే మనం ముఖ్యంగా ఆది పరాశక్తి అని చెప్తాం. గృహలక్ష్మి అన్నాం కానీ గృహ విష్ణు అని ఎక్కడా చెప్పలేదు మనం. అవునా? ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అవునండి. దేనికి అంటే వేదమాత గాయత్రీదేవి, మనకి సకల విద్యల్ని ప్రసాదించేటువంటి దేవత ఎవరు? సరస్వతి అమ్మవారు. వీళ్ళు కూడా దేవతలే కదా, స్త్రీ దేవతలే కదా. అట్లానే కాళికామాత. కాళికామాత అంటే కూడా చాలామంది ఏం చేస్తుంటారు, మనకు శత్రు బాధలన్నీ నివారణ చేస్తుంటుంది, ఇవన్నీ చేస్తుంటారు. శత్రువులు అంటే నేను చాలామంది బహిర్గతంగా మనకేదో తగాదా వస్తే కనబడేటువంటి శత్రువులు కాదు. దేవతలు శత్రు వినాశనం చేస్తారు అంటే, ఏ శత్రువులను వినాశనం చేస్తారు అంటే, మనలో ఉండేటువంటి 6 శత్రువులు ఉంటారు. మనలోనే 6 శత్రువులు ఉంటారు. ఎవరండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, హరిషడ్ వర్గాలు అని చెప్పి 6 శత్రువులు ఉంటారు. వీళ్ళు నాశనం అయిపోతే, మనలో ఉన్న శత్రువులు నాశనం అయిపోతే ప్రపంచంలో మనకు ఎక్కడ శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే. అంతే కదా? అంతే గురు. ఇవన్నీ క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా పోవడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు మంచిగానే కనబడతారు మనకి. అవునా? ఎక్కడ శత్రువు అనేవాడు ప్రపంచంలో బహిర్గతంగా బాహ్యంగా ఎక్కడ కూడా కనపడ్డు. అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి శత్రువులు పోతాయి. కాళికాదేవి ఎవరు? స్త్రీ శక్తి. కుటుంబం మొత్తాన్ని బాధ్యతగా చూసుకునేటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. ఇంత కష్టపడుతుంది, అందరికంటే ముందు లేస్తుంది, అందరి తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది, మధ్యాహ్న సమయంలో కూడా పడుకోవడానికి అవకాశం లేకుండా పెద్దలకు సేవ చేస్తుంది. ఇంట్లో భర్త యొక్క తల్లిదండ్రులు ఉన్నా లేదంటే తాతల ముత్తాతలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా సేవ చేస్తుంది. కుటుంబం వృద్ధి జరగడానికి కారకం ఎవరవుతున్నారు? స్త్రీ. సంతానం కలగాలంటే స్త్రీ కావాలి. అంటే ఆ కుటుంబం వంశాభివృద్ధి కలగడానికి కూడా కారణం స్త్రీనే అవుతుంది. ఇప్పుడు నా వంశాన్ని వృద్ధిస్తున్నటువంటి స్త్రీ బాధపడితే ఆ ఇంట్లో లక్ష్మి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అవునా? నా తర్వాత నాకు ఒక కుమారుడు, ఆ కుమారుడికి ఒక కుమారుడు, దీని అంతటి కూడా కారణం ఎవరు? స్త్రీ. కాబట్టి స్త్రీకి మన పురాణాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అంత పరమ పవిత్రమైనటువంటి స్త్రీ బాధపడుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? అవునా? ఇక్కడ చూడండి, ఆడవాళ్ళు సంధ్య వేళలో జుట్టు దువ్వుకోకూడదని, ఆ సమయంలో ఏడుస్తూ ఉండకూడదని, ఆ సమయంలో నిద్రించరాదని ఇవన్నీ చెబుతున్నారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే ఇవన్నీ పురుషులకు చెప్పలేదు చాలామంది, చాలా వరకు స్త్రీలకే చెప్తున్నారు. అంటే లక్ష్మీ నివాసం ఎక్కడ? స్త్రీనే. స్త్రీ ముఖంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే ఇంటిని చూసిన తర్వాత ఇల్లానే చూడమన్నారు, పురుషుని చూడమని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే స్త్రీకి అంత పరమ పవిత్రమైనటువంటి స్థానం ఉంది. కానీ ఏదైతే సనాతన సంప్రదాయం మన ధర్మం చెబుతుందో అది పాటించిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చెప్తాను నేను. పాటించని వాళ్ళకి ఏమి ఉండదు. మరి ఎలా అమ్మా? ఇప్పుడు నేను చేయవలసినటువంటి ఉద్యోగం నేను చేస్తూ నాకు జీతం ఇవ్వకపోతే బాసు తప్పు అవుతుంది. నేనే ఉద్యోగం సరిగ్గా చేయకపోతే నాకు జీతం ఇవ్వకపోతే బాసు ఎట్లా తప్పు అవుతుంది చెప్పండి? అవునా? మన ధర్మాన్ని మనం పాటించకుండా మనకు అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆడవాళ్ళు కుంకుమ బొట్టు ధరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాళ్ళకి పెళ్ళైన తర్వాత మెట్టెలు లేకుండా తిరిగే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాను నేను. మంగళసూత్రాలు కూడా లేకుండా తిరిగే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాను నేను. పెళ్ళయిందా కాలేదా తెలుసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది, కష్టమే. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు
సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మవారి వస్తువులన్నీ కూడా మూట కట్టి ఒక మూటగా ఒక పర్వతం మీద వేసింది. అవును. అవి తీసుకొచ్చిన తర్వాత సీతాదేవినైనా తీసుకెళ్ళింది రావణాసురుడు అని గుర్తుపట్టడానికి ఆ మూట మొత్తం ఇప్పిన తర్వాత అన్ని నగలు చూపిస్తున్నారు రాముడికి. అవునండి. రాముడు ఏమన్నాడంటే, నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, సీత నాకు దూరమైనందువల్ల అవి నేను గుర్తించలేకపోతున్నాను, లక్ష్మణ నువ్వు చూసి గుర్తుపట్టు అని అడిగాట. లక్ష్మణ స్వామి అన్ని నగలు చూస్తున్నారు, తీసి పక్కన పెడుతున్నారు. చివరికి కాళ్ళకున్న మెట్టెలు ఉన్నాయి చూసారా, అవి చూసి గుర్తుపెట్టాట. అవునండి. అంటే లక్ష్మణ స్వామి వారి దృష్టి ఎంతసేపటికి సీతమ్మ వారి పాదాల మీద మాత్రమే ఉన్నది. దాని పరమార్థం రెండోది కూడా ఉందమ్మా. అంటే లక్ష్మణ స్వామి వారి ఆయన భావన ఒకటి, అలానే ప్రతి మగవాడి భావన కూడా అలానే ఉంటుంది, అలానే ఉండాలి. కాళ్ళకి మెట్టెలు ఉంటే వివాహం అయిందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళ మీద ఎంత పవిత్రమైన భావన ఉంటుంది చెప్పండి. మంగళసూత్రం మెళ్ళలో ఉండదు, కాళ్ళకి మెట్టెలు ఉండవు, చేతికి గాజులు ఉండవు, నుదురుని బొట్టు ఉండదు. ఈక్వల్ టు ఎవరవుతున్నారు? పురుషునితో సమానం అయిపోతున్నారు. పురుషుడితో సమానం కూడా కాదు, పురుషుడు లేని స్త్రీతో సమానం. పురుషుడు లేని స్త్రీతో సమానం అంటారు. అంతే కదా. అమంగళి సుమంగళి కాదు అక్కడ. మరి సుమంగళిగా ఉండవలసినటువంటి లక్షణాలన్నీ వదిలిపెట్టేసి సుమంగళిగా ఉండాలంటే ఇవన్నీ ధరించాలి, ఉండాలి కదా. మరి భర్త ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, తను సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో ఎంత సైంటిఫిక్ రీజన్స్ చెప్పారు చెప్పండి మనకి. కాళ్ళకి మెట్టెలు, మెళ్ళో మంగళసూత్రం, నుదుటన బొట్టు, చేతికి గాజులు, ప్రతి ఒక్క దానికి ఒక సైన్స్ ఉంది. కాళ్ళకి మెట్టెలు పెట్టడం అనేది వివాహమైందా లేదా అని తెలుసుకోవడానికే కాదు, గర్భసంచికి ఒక నరం లింక్ ఉంటుంది. ఆ వేలికి మనం ఏదైతే మెట్టెలు పెడతామో ఆ వేలికి గర్భసంచికి ఒక నరం లింక్ ఉంటుంది. ఈ మెట్టెలు పెట్టిన తర్వాత గర్భసంచికి ఉండేటువంటి ఆ నరం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది, తద్వారా సంతాన యోగం కలుగుతుంది. మెట్టలు పెట్టడానికి రీజన్ ఇది. అది తెలియదు చాలా మందికి. మెట్టలు పెట్టాలి, ఎందుకు పెట్టాలనేది తెలియదు. అందులో ఏంటి, ఓవర్ హీట్ని కంట్రోల్ చేసేటువంటి లక్షణం కాపర్కి సిల్వర్కి మాత్రమే, వెండికి రాగికి మాత్రమే ఉంటుంది. బంగారానికి లేదు. బంగారం మన ఒంట్లో వేడి ఉంటే అది కూడా కరిగిపోతుంది, అంతేకాని వెండి కరిగిపోదు ఎక్కడా కూడా, ఉన్న వేడిని కూడా లాగేసుకుంటుంది. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఉష్ణాన్ని అంతా కూడా లాగేసుకొని ప్రశాంతమైనటువంటి మనస్సుని, ప్రశాంతమైనటువంటి వదనాన్ని, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు ఇవ్వగలిగినటువంటి లక్షణం ఆ మెట్టెలకు కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే కదా సంతానం అనేది ప్రశాంతంగా కలిగేది. సో దానికోసం అని చెప్పి ఆ మెట్టెలు పెడతాం, చేతికి గాజులు వేసుకుంటాం. ఇక్కడ గాజులు వేసుకోవడం వల్ల భర్తకి మంచి జరుగుతుంది అంటారు, మరి అది నిజమేనా అండి? భర్తకి మంచి జరగడమే కాదు, ఆ గాజుల శబ్దం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో గలగల్లాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నివాసం ఆడవాళ్ళలో ఎక్కడెక్కడ అంటే ముఖంలో, మంగళసూత్రంలో, కాలి మెట్టెల్లో, గాజుల్లో, పెట్టే బొట్టులో, వీటన్నిటిలో కూడా లక్ష్మీ నివాసమే. అవునా? చెవలకి పెట్టుకున్నటువంటి ఈ లోలాకులతో సహా ఇవి కూడా లక్ష్మీ నివాసాలే. ఏవైతే లక్ష్మీ నివాసాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పవిత్రమైనటువంటి భావనతో ఉండవలసినటువంటి వస్తువులు ఉంచకుండా అవన్నీ వదిలేసి అపవిత్రంగా ఉంటూ మనం బాధపడుతున్నామంటే బాధలు పడతాం. అలా అని చెప్పి అవన్నీ లేని వాళ్ళని కొట్టమని తిట్టమని కాదు నేను చెప్తాను, వాళ్ళని కూడా పవిత్రంగానే చూసుకోవాలి. అంటే ఇక్కడ చెప్తానమ్మా, కులమత భేద విచక్షణారహితం. కొంతమందికి మంగళసూత్రాలు ఉండవు వేరే జాతుల వారికి, వాళ్ళని కొట్టమని కాదు నేను చెప్తుంది. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి తప్పనిసరిగా. అది ఒక క్రిస్టియన్స్ తీసుకోండి, ముస్లిమ్స్ తీసుకోండి, ఒక్కో ధర్మంలో కొంతమందికి మంగళసూత్రాలు ఉండవు, కొంతమందికి మెట్టెలు ఉండవు. అవునా? సో అవన్నీ ఉన్నా లేకపోయినా సరే స్త్రీని మాత్రం పవిత్రమైనటువంటి భావన చేయాలి. కానీ అలానే స్త్రీలు ఆచరించవలసినటువంటి నియమాలు ఏవైతే సంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఆచరిస్తే ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఒక రూపాయి తీసేస్తే ఎంత అవుతుంది? 100 కావటం లేదు కదా. అవునా? అలానే ఇప్పుడు 100 అంటే 100% మనం ఉండవలసినటువంటి విధానంలో 1% కూడా ఉండకుండా 99% ఖాళీగా ఉంచుతూ 1% మనం పర్ఫెక్ట్గా ఉంటాం, అన్ని పర్ఫెక్ట్గా జరగాలంటే ఎందుకు జరుగుతాయి మనకి? అసలు జరగవు కదా. ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ నిజంగా ఒక మాట చెప్పాలంటే మానవాళి మనుష్యులు శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగడం కోసం రహస్యంగా ఉండేటువంటి సైన్స్ని బయటకు తీసుకురాకుండా ఈ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ ఇలా కూడా ఎవరు పాటించట్లేదు కదా. అవి
ఆచారం పాటించట్లేదు, కనీసం సైన్స్ అన్నా తెలిస్తే పాటిస్తారని చెప్తున్నా నేను. అవునండి. అందుకోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు మంగళసూత్రాలు వేసుకుంటాం, అవునా? మంగళసూత్రాలు కూడా తీసి పక్కన పడేసి వేసి వస్తాం మనం. అంటే బోసి మెడతో తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు. నేను చాలా మందిని చూస్తున్నాను. అవును, చూస్తున్నాం. అసలు ఏమీ లేకుండా, కనీసం ఒక చైన్ కానీ ఏది కూడా ఏమీ లేకుండా తిరిగే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. మంగళసూత్రం ఫ్యాషన్ కోసం చేసింది కాదు కదా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున, నా జీవనానికి హేతుగా గుర్తుగా నీ మెళ్ళో కడుతున్నా అని చెప్తున్నాడు. కంఠే బత్నామి సుభగే త్వంజీవ శరదాంశతం చెబుతున్నాడు. 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు దీంతో నువ్వు వర్ధిలుగాక అని చెప్తున్నాడు. దానికి ముందు వివాహం ఏం చెబుతున్నారు? ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతిచరామి అని చెప్పి అబ్బాయి చెబుతున్నాడు. నువ్వు మంగళసూత్రం కడుతున్నా అని చెప్పి తల ఉంచుకొని కట్టించుకున్నప్పుడు అది మాత్రం ఉంచట్లేదు. ఇతను ధర్మేచ అర్థేచ కామేచ ఎట్లా పాటిస్తాడు? ఇది కూడా లాజికే అండి. అవునా కదా? అవును. నువ్వు అతను చెప్పిన దానికి నువ్వు ఎక్కడ సహకరించట్లేదు. అతను గుర్తునే తీసేసి ఒక హ్యాంగ్ చేసావు పక్కన. మరి ఇతను మాత్రం ఎట్లా పాటిస్తాడు? నువ్వు ఎట్లున్నావో యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఉన్నావో ఎదుటివాళ్ళు కూడా అలానే ఉంటారు. అంతే అండి. ప్రతి వ్యక్తి మనకి మిర్రర్ లాంటి వాళ్ళే. మనలో ఏది ఉంటే ఎదుటి వాళ్ళు అదే కనిపిస్తుంది. ప్రేమ ఉంటే ప్రేమ కనబడుతుంది, కోపం ఉంటే కోపం కనబడుతుంది, శత్రుత్వం ఉంటే శత్రుత్వం కనబడుతుంది, మిత్రత్వం ఉంటే మిత్రత్వం కనబడుతుంది. మనం చేయవలసినటువంటి విధానాలు మాత్రం మనం పక్కన పెట్టేస్తాం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు. అవి మళ్ళీ ఫ్యాషన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తగ్గించుకొని పోతారు. అదేమన్నా నగ ఆభరణం కాదు కదా, జీవితాభరణం. అది నీకు ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత జీవితాంతకాలం ఒంటి మీద ఉండి తీరవలసిందే. నువ్వు మంగళసూత్రాన్నే బరువుగా పక్కన పడేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి బరువుగానే ఉంటాయి జీవితం మొత్తం. ఇవి పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు నిజంగా బంగారం మంగళసూత్రమైనా కనీసం చూడండి, విలేజెస్లో ఏమీ లేనటువంటి పూర్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా మంగళసూత్రాలు బంగారం ఉంటాయి. అవునండి. అవునా? ఎందుకుంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. మంగళసూత్రం ఓకే, మాంగళ్యతంత్ర అనే మంత్రంతో కడుతున్నాడు, ఆయన జీవనానికి హేతువుగా గుర్తుగా కడుతున్నాడు అనేది ఒకటి. మంగళసూత్రం అంటున్నాం కాబట్టి మంగళం అంటేనే శుభం అని అర్థం. సూత్రం అంటే దారం. ఏదైతే దారం ఉంటుందో ఆ రెండు ఉండడం ద్వారా తప్పనిసరిగా శుభం కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది. దాంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందమ్మా, గొప్ప. ఇది దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనం, అవునా? దేవాలయంలో ప్రతిష్ఠ చేసే సమయంలో విగ్రహం పెడతాం కదా, విగ్రహాన్ని చూసి మనం నమస్కారం చేస్తాం. ఈ విగ్రహంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విగ్రహం కింద యంత్రం ఉంటుంది ఒకటి. అది పంచలోహాలతో కావచ్చు, రాగితో కావచ్చు, ఇత్తడితో కావచ్చు, వెండితో కావచ్చు, బంగారంతో కావచ్చు, ఒక యంత్రం తయారు చేయించి పెడతారు. ఈ యంత్రం కింద ప్రతిష్ఠ చేసే ముందు పాదరసం, తాళకం, అభ్రకం, మణిశిల, కృష్ణాభ్రకం, రుద్దిపాషాణం, జలపాషాణం, అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు దాంట్లో వేస్తారు. మనం విగ్రహం పెడతాం కదా, ఒక గుంటలాగా ఉంటుంది కదా, గర్తం అంటాం దాన్ని, గర్తన్యాసం అంటారు. గర్తన్యాసంలో ఇవన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక లైవ్ పవర్ వస్తుంది, అంటే దానికి ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి మీద యంత్రం పెడితే యంత్రాన్ని యాక్టివేట్ అవుతుందా కాదా? ఆ యంత్రం మీద ఏది పెడితే అది యాక్టివేట్ అవుతుంది. అది విగ్రహం పెడుతున్నాం కాబట్టి విగ్రహంలో ఈ యంత్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క శక్తి కూడా విగ్రహానికి వస్తుంది. అందుకని విగ్రహాన్ని చూడగానే జీవకళ అంటాం మనం. నమస్కారం ఎందుకు చేస్తాం? మనకి ఎక్కడో పూర్వీకులు చెప్పారని చెప్పి దండం పెట్టాం. నిజంగానే మన మనస్సుకి కొన్ని దేవాలయాలు మాత్రం మనస్ఫూర్తిగా నచ్చుతాయి. విగ్రహం చూడగానే ఓ సమ్మోహనానికి గురవుతుంటాం, తెలియకుండానే దండం పెట్టేసుకుంటాం. అవునా? అలానే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో గర్భాలయంలో ఉండేటువంటి ప్రాణశక్తి బయటికి అర్చకులు వారు పూజారి లోపలికి బయటికి తిరుగుతున్న సమయంలో తనతో పాటు బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లేదు కానీ కేరళ, కర్ణాటక, తమిళనాడు వెళ్తే మగవాళ్ళు ఎవరు కూడా షర్టు వేసుకొని దేవాలయ ప్రవేశం లేదు. షర్టు తీసేసి పైన ఇట్లా భుజం మీద వేసుకొని వెళ్లాల్సింది ఎవరైనా. దేనికి? అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన శరీరంలోకి జ్వరబడుతుంది. మగవాళ్ళు షర్టు తీసేయడం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి జ్వరబడుతూ ఉంటుంది. భక్తులు వస్తుంటారు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ప్రదక్షిణం చేసేది కూడా దానికోసమే. ఈ భక్తులతో వెళ్ళిపోతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా గుడి చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అంటే చివరికి ధ్వజస్తంభంలోకి వెళ్తుంది. ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటుంది కదా, పైన యాంటీనా లాగా ఉంటుంది, అవునా? ఆ యాంటీనా ఊరికి సరిపడా పాజిటివ్ ఎనర్జీ పంచుతుంటుంది. దేవాలయానికి వెళ్ళేది దీనికోసం, అవునా? మరి ఆడవాళ్ళు వస్త్రాలు తీయలేరు కదా, మరి వాళ్ళకి ఎలా రావాలి ఆకర్షణ శక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా రావాలి?
బంగారానికి అట్రాక్టివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది గోల్డ్కి. ఓకే. ఇప్పుడు మీరు ఏ వస్తువు చూసినా గోల్డ్ని చూసినంత ప్రీతిగా ఏదైనా చూడగలుగుతారా? ఏది లేదండి. అంటే కాస్ట్లీ అని కాదు, దానికంటే కాస్ట్లీ వస్తువులు కనపడ్డా కూడా అవునండి. బంగారానికి ఎక్కువగా ఓటేస్తారు ఎవరైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే. ఇంకా ఆడవాళ్ళైతే ఎక్కువగా ఇంకా ఎక్కువ ఈ మంగళసూత్రాలు ఒంటి మీద ఉండడం ద్వారా అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ స్త్రీల దేహాల్లోకి వెళ్ళడానికి దోహదపడుతుంది. అందుకే మంగళసూత్రం కనీసం ధరించాలంటారా? మంగళసూత్రమైనా బంగారం ఉండాలని చెప్పేది అందుకోసమే. ఇది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదండి. అవునా? కాబట్టి మంగళసూత్రం అనేది అలంకారప్రాయమైంది కాదు. బొట్టు పెట్టుకోవడం కూడా ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా. మన హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు సైన్స్ చెబుతుంది మేము అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మునులు ఋషులు చెప్పబడ్డారు. అవునండి. వాళ్ళతో చెప్పబడినటువంటి ధర్మం మనదంతా. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎవరు సైంటిస్ట్ కనిపెట్టారని చెప్తున్నారు కదా. అవునండి. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్టిన దేవాలయాల్లో వరాహమూర్తి భూమిని పైకెత్తుతున్నట్టుగా శిల్పాలు చెక్కారు. ఎట్లా చెక్కారు మరి? అప్పట్లో వాళ్ళకి ఎట్లా తెలిసింది మరి భూమి గుండ్రంగా ఉందని? అవునా కాదు? అవునండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాల్లో వరాహ స్వామి భూమిని ఇట్లా భూమిని పైకెత్తుతున్నట్టుగా లేపుతున్నారు. రౌండ్గా కనపడుతుంటుంది. మరి అది ఎట్లా చెక్కారు? మరి ఈ సైంటిస్టులు చెప్పలేదు అప్పుడు. చెప్పలేదు. అవునా కదా? అవునండి. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని, అనేక రకాలైనటువంటి శాస్త్రాన్ని మన మునులు ఋషులు ఔపోసన పెట్టారు. అవే మనకు అందించారు. అవి మనం పాటించట్లేదు. పాటిస్తే నిజంగా మన భారతదేశమంతా, అంటే పాటించకపోయినా భారతదేశం ఉన్నతమైనటువంటి స్థానాన్నే ఉంది ఎప్పటికీ. అవునండి. వేదభూమి కర్మభూమి కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. హిందూ ధర్మం మాత్రమే, మన సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే. వీటిని పాటించండి. తప్పనిసరిగా ఇంట్లో ఏ భర్త కూడా ఈ భార్యను బాధించాల్సిన అవసరం ఉండదు. నిజంగా ఇంటికి వచ్చేసరికి మంగళసూత్రం మెడలో ఉండి, కాళ్ళకి మెట్టెలు పెట్టుకొని, చక్కటి బొట్టు పెట్టుకొని, తన్నిండా పూలు పెట్టుకొని, జడ వేసుకొని కనబడ్డ ఆడదాన్ని ఏ మగవాడైనా ఎవరైనా ఒక మాట అనగలుగుతాడా? లేదండి. మరి ఇంకెక్కడ కన్నీళ్ళు వస్తాయి? రావు కదా. అంటే కన్నీళ్లకు కారణం ఆడవాళ్ళే అని చెప్తారా? మనం చేసుకుంటున్నటువంటి పాపం, మనం చేస్తున్నటువంటి దుస్థితి అన్నీ మనం తీసి పక్కన పడేస్తున్నాం కదా. మనం తీసి పక్కన నిజంగా నాన్న చీర కట్టుకొని చక్కటి బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాద జీన్సు టాప్ వేసుకున్న వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరండి. మరి ఇంట్లో భర్త బయటికి వెళ్ళి సంపాదించి వచ్చేసరికి, కష్టపడి బయటకు వచ్చేసరికి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలంటే మొట్టమొదటిగా తలుపు తీసేదే భార్య. అవునండి. మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చేదే భార్య. ఆమె జుట్టు మొత్తం విరబోసేసుకొని, మొహం మీద బొట్టు లేకుండా, మెడలో మంగళసూత్రాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే మగవాడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఆయన వల్ల ఈవిడికి ఎట్లా ప్రశాంతత ఉంటుంది? అవునా కదా. ఆడవాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు ఆడవాళ్ళు పాటించాలి, మగవాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు మగవాళ్ళు పాటించాలి. తప్పనిసరిగా అలా పాటించడం వల్ల కుటుంబంలో ఉండేటువంటి చికాకులు, అంటే అసలు గొడవలు రావని చెప్పను నేను. భార్యాభర్త అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఏదో ఒక విషయంలో చిన్న అలక అనేది వస్తుంది. ఆ అలక ఎక్కువసేపు ఉండకుండా ఉండాలి అంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తప్పనిసరి. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల, అంటే ఆడవాళ్ళని బాధించకూడదు, అది మాత్రం తప్పనిసరిగా శాస్త్రం చెప్తుంది, ధర్మం చెప్తుంది. అంటే స్త్రీ సృష్టి మొత్తానికి మూలం కాబట్టి మనకి. కానీ స్త్రీని మూలమైనటువంటి వ్యక్తులు ఆచరించకపోతే మూలపడకి ఏమవుతారు చెప్పండి? అంతే అండి. అవునా? అవునండి. ప్రపంచం మొత్తానికి స్త్రీయే ఆధారం అని చెప్పి మనం చదువుతున్నప్పుడు ఆ ఆధారమైనటువంటి స్త్రీని ఆచరించవలసినటువంటి నియమాలు పాటించకపోతే ఎట్లా? కష్టం కదా. కష్టం. కాబట్టి ఆచార వ్యవహారాలు ఊరికనే పెట్టలేదు మనకేం, పాటించాలి అని. పాటించాలి. పాటించడం వల్ల తప్పనిసరిగా సమస్యలు తీరుతాయి, సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చిన సమస్యలు కొద్దిపాటితో వెళ్ళిపోతాయి, చిన్న చిన్న అలకలతో వెళ్ళిపోతాయి. అలక కూడా ముద్దుగానే ఉంటుంది. భార్యకు కూడా నిజంగా ఇక్కడ తల్లికి కూడా ఇవ్వనంత స్థానం భార్యకు మాత్రమే ఇచ్చారు. దేనికంటే తల్లిలాగా మాత్రమే ఉండగలుగుతుంది. అవునండి. అవునా? భార్య స్నేహితురాలాగా ఉంటుంది, తల్లిలాగా ఉంటుంది, సేవకురాలాగా ఉంటుంది, స్నేహితురాలాగా ఉంటుంది. ఇన్ని పోస్టులు మొత్తం ఒక పాత్ర ఒకళ్ళు మాత్రమే పోషిస్తారు అంటే ఎవరు? భార్య కదా. మరి భార్య ఎలా ఉండాలో అలా ఉంటే సమస్యలు లేవు. అలా అని చెప్పి మగవాళ్ళు ఉత్తములు, ఆడవాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారని కాదు. కానీ పాటించాల్సినటువంటి నియమాలు మాత్రం పాటించండి. చక్కగా సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంసారం చేసుకోవచ్చు ప్రశాంతం.